వాళ్ళు వెన్నుపోటు దినం ప్రారంభించారు జూన్ 4 నుంచి అంట. ఏంటి వెన్నుపోటు దినం ఎందుకు అసలు రాష్ట్రంలో అన్ని బాగానే జరుగుతున్నాయి అంటున్నారు చాలా మంది. ఏ పనులు జరుగుతున్నాయండి? ఏ పనులు జరుగుతున్నాయి? వెన్నుపోటు దినం అంటే ఏంటి? వెన్నుపోటు అంటే ప్రజలకు అన్ని పథకాలు అందాయి, కానీ ప్రజల్ని కాదని ఈవీఎం మోసంతో గెలిచి వాళ్ళ అధికారంలో చెలరేగుతున్న దాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాం. అంటే ఏంటి ఎవరికి వెన్నుపోటు పొడిచారు? ప్రజలకా లేకపోతే జగన్ గారికి వెన్నుపోటు? అది ప్రజలకు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి వెన్నుపోటు దినం. వెన్నుపోటు పొడిచారు. జగన్ గారికి ఎలా వెన్నుపోటు దినం అవుతుంది? జగన్ గారికి ఏం సంబంధం అసలు? ప్రజలకంటే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చింటే వెన్నుపోటు దినం కాదు. చంద్రబాబు అబద్ధపు హామీలతో గెలిచి, అది ఈవీఎం స్కాములతో గెలిచి ప్రజల్ని మోసం చేసి గెలిచాడు. అందుకు వెన్నుపోటు దినమే కదా, అది వెన్నుపోటు పడిచినట్టే కదా. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, పథకాలన్నీ ఇస్తారేమో. వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన 6 నెలలకే పథకాలు, 6 నెలల సంవత్సరానికి పథకాలన్నీ ఇచ్చారు. ఇచ్చిన పథక హామీ ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క డేట్ కి చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు ఏది ఇచ్చిన దాంట్లో ఒక 3 కూడా చేయట్లేదు, 2-3 కూడా లేవు అవి. అంటే ఈ వెన్నుపోటు దినానికి ప్రజల మద్దతు ఉంటుంది అంటారా? డెఫినెట్లీగా ఉంటుంది. ఆల్రెడీ చాలా వరకు ప్రజల మద్దతు వైసీపీకి వచ్చింది. ఎందుకంటే ప్రజల ఓట్లతో గెలిచింటే కదా, ఈవీఎం స్కాములతో గెలిచారు. ఏముంది అక్కడ? కూటమి ముగ్గురు కలిసి వచ్చారు. సింహం సింగల్ గా వస్తుంది ఎప్పటికైనా కూడా. అంటే ప్రజలు వస్తారంటారా వెన్నుపోటు దినంలో? 100% వస్తారు. 100%. నిన్న మహానాడికే చూడండి, తరలిల్లారు. డబ్బులు ఇచ్చి డబ్బులు అన్ని పంచుకొని తీసుకెళ్లారు. ఏముంది అక్కడ? ఏం లేదు. వినండయ్యా బాబు భోజనాలు ఉన్నాయన్నారు, కానీ అక్కడ ఏం లేదు. అందరూ బయటకు వచ్చి కూర్చున్నారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళాలంటే బస్సు ఎక్కారు, బస్సులో కూర్చున్నారు తినంతే. అంటే మహానాడు సరిగ్గా జరగలేదు అంటారు. మహానాడు ఏం జరిగింది? ఊరిన పేరుకే అంతే. ఇచ్చిన హామీలు నెరవేర్చింటే మహానాడు క్లిక్ అయ్యేకి అసలు ఏం లేదు. అంటే కడపలో జగన్ గారు ఎలాగాలో పెట్టారు కదా మహానాడు అంటే గవర్నమెంట్ ఉందని చెప్పి చూపించుకోవడానికి పెట్టారు. అక్కడ ఏం లేదు. మేము పెట్టాలనుకుంటే సిద్ధం సార్ చిత్తూరులో పెట్టలేమా? ఎక్కడ పెట్టే కుప్పంలోనే పెట్టగలం. కానీ అవన్నీ అవసరం. జగన్మోహన్ రెడ్డి అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనుకుంటున్నాడు అంతే. కరోనా కేసులు పెరుగుతున్నాయి. కడపలోనే ఒక కేసు నమోదైంది, అయినా కూడా మహానాడు పెట్టాడు. అంతమంది కనబడడం అవసరమా? జగన్ గారు ప్రజలకు ఇంకొకటి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లేని నిధులు ఈ మహానాడు అవి తొక్క తోటకూర పెట్టడానికి వస్తాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు. ఎలా పెడతారు వెన్నుపోటు దినం? ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. అప్పట్లాగా ఈ పథకాలు ఇచ్చిన కాదు. ప్రతి సంవత్సరం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరి 15,000 అన్నాడు. ఎక్కడిచ్చాడు? ఒక్క పిల్లవానికి ఇవ్వలేదు. అందరికి ఎక్కడ? ఇంట్లో ఎంతమంది మర్చిపోంటారేమో కదా. మేనిఫెస్టో తెలుగుదేశం మేనిఫెస్టో మీకు గుర్తుందా అసలు? మరి తెలుగు మీద మేనిఫెస్టో గూగుల్లోనే డిలీట్ చేశాడు. ఇంకా ఎక్కడ గుర్తుంది? మాకైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం, ముందు స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాం. అంటే ఏమేమి ఇస్తున్నారు మీకు గుర్తున్నా చెప్పండి. కనీసం 4 ఫ్రీ గ్యాస్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, అమ్మఒడి అన్నాడు, ఇంకా ఏదో ఒక 2-3 చెప్పాడండి. ఇవన్నీ జగన్ గారు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాడు. వీళ్ళు నెరవేర్చారా? టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం ఏమైనా నెరవేర్చిందా? జగన్ గారు పాదయాత్ర చేస్తారన్నారు. 2.0 పాదయాత్ర ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 2.0 ఇప్పుడు పాదయాత్ర చేస్తేనే 175, 151 వచ్చాయి. ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఇంకా తట్టుకోలేరు. అంటే పాదయాత్రకు జనం వస్తారంటారా? లాస్ట్ టైం ఎలా వచ్చారు దానికి డబల్ అవుతారు ఇప్పుడు. ఇంతకు ముందు పథకాలు అందకనే అంతమంది వచ్చారు. ఇప్పుడు పథకాలన్నీ తీసుకున్నారు చాలా మంది. ప్రతి ఒక్క ఊర్లో నీరాజనాలు పడతారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో. అంటే ఈ అరెస్ట్లు అయ్యి జరుగుతాం. జగన్ గారు కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు. బొచ్చు కూడా బీకలేరు. జగన్ గారు బొచ్చు కూడా బీకలేరు. అరెస్ట్ అయితే మరి ఏంటి పరిస్థితి? జగన్ గారిని ఒక్కసారి జైల్లోకి వేస్తేనే వాళ్ళు తలగిన తపస్సు అయింది. ఈసారి అరెస్ట్ చేశారనుకో ఇంకా నరకమే. అంటే జనాలు వస్తారంటారా జగన్ గారికి అరెస్ట్ చేస్తే? ధర్నాలు చేయడం కాదు, రాష్ట్రం అంతా మండుతుంది అంతే. ఏది అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యం లేదనుకున్నారా? వాళ్ళంటే డబ్బులు పెట్టుకున్నారు. ఇక్కడ అవసరం లేదు. డబ్బులు పెట్టి సోషల్ మీడియా నడుపుకుంటారు. ఇక్కడ ఒక్క అవసరం లేదు. ప్రజలే సోషల్ మీడియా. యూత్ అయితే ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు ₹1 తీసుకోకుండా, ఎవరికి ఏం తెలియదు. ప్రతి ఒక్కరు ఇన్స్టాలో ఓపెన్ చేయండి జగన్మోహన్ రెడ్డి డాడ్ ఫ్యాన్ జగన్ అన్న. ప్రతి ఒక్కరు చంద్రబాబు అంత ఎలా ఉన్నారు చూడండి. వెన్నుపోటు దినం అని టైటిల్ పెట్టారు కదా, అది జనాలకు చేరిందంటారా? చాలా వరకు ఆల్మోస్ట్ 70% చేరింది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ సీమరాజా గాడు, కిరాకార్పి గాడు, చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెత్త ఛానల్స్ పెట్టుకొని చేస్తున్నారు. అన్ని పోనీకోకుండా రిపోర్ట్స్ కొట్టించుకుంటా అన్ని చెత్త ఛానల్స్ పెట్టుకున్నారు. ఈ సీమరాజా గాడుకుంది మడతేసి కొడతాం. ఓపిక చూడాలి సీమరాజా గారిని. అంటే వెన్నుపోటు దినం ప్రజల కోసం చెప్పెట్టిందని వాళ్ళకి అర్థమవుద్దంటారా? ఇది ప్రజలకు వెన్నుపోటు చేసిన దినంగా చేస్తున్నారని ప్రజలకు అర్థమైందంటారా? అర్థమైంది. డెఫినెట్లీ ఆల్రెడీ అర్థమైంది ఆల్మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ.